కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక అన్ని వర్గాల వారి అభ్యున్నతికై అహర్నిశలు కృషి చేస్తుంది అని పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ మెంబర్ శ్రీ మామిడి గోవిందరావు అన్నారు. వివోఏలపై 3 ఏళ్ల కాల పరిమితిని నిలుపుదలపై చేయడంపై ఈరోజు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శాసనసభ్యులు మామిడి గోవిందరావుని కలిసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి, అలాగే శాసనసభ్యులు మామిడి గోవిందరావుకి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అలాగే కూటమి ప్రభుత్వంపై హర్షం వ్యక్తం చేసిన ఎల్లన్పేట మండల వివోఏలు ఈ సందర్భంగా మాట్లాడుతూ వివోఏలకు 3 ఏళ్ల కాలపరిమితి నిలుపుదల చేయడం శుభసూచకమని, అలాగే రానున్న రోజుల్లో మరింత ప్రయోజనకర కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు. ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వానికి ఎల్లన్పేట మండలం శ్రీకాకుళం జిల్లా వివోఏలందరి తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా మా పాతపట్నం నియోజకవర్గం యంగ్స్టార్ అయిన ఎమ్మెల్యే మా ఎల్లన్పేట మండలం వివోఏలు మరి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే 2023లో వెలుగు వివోఏలుగా పరిమితమైన వాళ్ళము ఈరోజు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మరి మా ఉద్యోగాలు ఏంటంటే 9,30 రకంగా ఉండే ఉద్యోగాలు ఈరోజు ప్రభుత్వం మా అందరినీ దాతల్ని గుర్తించి మా వర్క్ని కూడా పరిగణలోకి తీసుకుంటూ 3 ఏళ్ల కాల పరిమితిని రద్దు చేసి మేము ఎలా అయితే ఉద్యోగం ఇంతవరకు 62 ఏళ్ళు మేము ఉద్యోగం చేయడానికి మాకు అర్హతను కల్పిస్తూ మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రభుత్వానికి అందరి తరఫున, మా నియోజకవర్గంలో ఉన్న వివోఏలు అందరి తరఫున కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము ఎన్నాళ్ళుగా కలలు కంటున్న ఈ జీవో అన్నది రద్దు చేసి మాకు ప్రభుత్వం ఎంతగానో ఉపకారం చేసింది. మేము ఎన్నాళ్ళు ఉద్యోగంలో ఉంటామో తెలియని పరిస్థితుల్లో ఈరోజు మా ఉద్యోగాన్ని మాకు గ్యారంటీ కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి, వారి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.